ఆనందలహరి 80వ శ్లోకం. 80వ శ్లోకంలో మనకు శంకర్ల వారు ఏమడుగుతున్నారు? నాలాంటి వాడు ఒకడు కలియుగంలో పుట్టబోతాడని అంటే ఆది శంకరాచార్యుల వారు పుట్టబోతాడని శివుడికి ముందే తెలుసంట. ఈ ఆది శంకరాచార్యుల వారి హృదయం కఠినంగా ఉందా? అలాంటి కఠినమైన హృదయంలో సంచారం చేయాలంటే ముందు ప్రాక్టీస్ కావాలి గనుకే నువ్వు అన్ని భోగాలను వదులుకొని చక్కగా ఈ పర్వతాల మీద సంచారం చేస్తున్నావు. నాకు అర్థమవుతుందిలే అని అడుగుతున్నారు. ఇంతకీ ఏంటి? ఇలా ఆయన అన్ని సుఖాలను వదిలేసుకొని పర్వత గుట్టల మీద, కొండ గుహల మీద తిరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే వైరాగ్యం. వైరాగ్యం. ఆయన వైరాగ్య జీవి. ఎవరు? పరమశివుడు. ఆ వైరాగ్యం ఉంటేనే ఆయన అంతటి సుఖాలను వదులుకొని మన కోసం ఇలా ఉంటున్నాడు. ఆయన శ్మశానంలో ఉండడానికి ఎందుకండి ఆయనకి అంత పనేమొచ్చింది? ఎందుకంటే మన కోసమే. చెప్పుకున్నాం కదా! ఆయన శ్మశానంలో అసలు ఎందుకు ఉంటారు అని చెప్పుకున్నాము. ఎందుకు? అందుకే మరి. వైరాగ్యం ఉండాలి మనకి. ఆ వైరాగ్యం ఎలా రావాలి? ఆ వైరాగ్యము ఆది శంకరాచార్యుల వారికి ఎలా వచ్చింది? అది తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ముందు శివుడి మీద భక్తి నిలవాలంటే మనకు మన మనస్సులో వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం ఎలా తెచ్చుకోవాలి అంటానికి మనకి ఆది శంకరాచార్యుల వారే పెద్ద ఉదాహరణ. అంతకంటే ఎవరి ఉదాహరణ అవసరం లేదు. అలా వైరాగ్యం తెచ్చుకోవాలంటే ఆది శంకరాచార్యుల వారిని ఎలా అనుసరించాలి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం. అసలు మనకేం చెప్తారు? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అలాంటి గురువు గారి గురించి తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం. ఆది శంకరాచార్యుల వారి గురించి సాక్షాత్తు ఆ కైలాసవాసుడు, ఆ కైలాస శివుడే కాలడి శంకరుడుగా, కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చారని మన అందరికీ తెలుసు. మనకు హిందూ మతంలో ఉన్న స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఇవన్నీ మన హిందూ మతంలో ఉన్నాయి అని చెప్పుకోవడంలో మనకి ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఎందరో మహర్షులు, ఋషులు వాళ్ళ నోటి నుంచి పలకబడిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మన హిందూ మతం అనేది ఎంత గొప్పదో, మన హిందూ పురాణాలు ఎంత గొప్పవో మనం అందరం తప్పకుండా తెలుసుకొని తీరాలి. అసలు ఆది శంకరాచార్యుల వారు ఎక్కడ జన్మించారు? కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించారు ఆయన. కాలడిలో శివగురు శక్తి ఆర్యాంబ గర్భంలో ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో వైశాఖ మాసంలో శుద్ధ పంచమి నాడు ఆయన జన్మ తీసుకున్నారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింపచేసే దక్షిణామూర్తి రూపమైన పరమశివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకర్ల వారు ఆర్యాంబ గర్భంలో ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆ దైవ మార్గంలోనే నడిచారు. ఇంకా తర్వాత ఆయన ఎంతో పూజలు చేసుకొని వాళ్ళ అమ్మా నాన్న, శంకరుడు వాళ్ళ అమ్మా నాన్న ఎంతో పూజలు చేసుకుంటేనే ఈయన పుట్టాడు. దక్షిణామూర్తి స్వామి రూపంలో అనుగ్రహం పొంది పుట్టారు కదా! ముచ్చట కూడా తీరకుండానే ఆది శంకరాచార్యుల వారికి 3వ సంవత్సరం ఉండగానే ఆయన తండ్రి కాలం చేశారు. అలా తండ్రిని కోల్పోయిన శంకర్ల వారు 5వ ఏటన ఉపనయన సంస్కారం జరిపించుకున్నారు. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా ఆ అంటే భిక్షాటన చేస్తూ ఉన్నారు. అతను సన్యాసి అవ్వాలని కోరిక అనమాట. అలా సన్యాసం తీసుకోవాలి అంటే అప్పట్లో పెళ్ళైన తర్వాత సన్యాసం పుచ్చుకోవాలంటే భార్య అనుమతి కావాలి. పెళ్లికి ముందు సన్యాసం పుచ్చుకోవాలంటే తల్లి అనుమతి కావాలి. ఇలా తల్లి అనుమతి లేకుండా, భార్య అనుమతి లేకుండా ఒక గృహస్థులో ఉండే వ్యక్తి సన్యాసం పుచ్చుకోవడానికి వీల్లేదనమాట. అలా సన్యాసం పుచ్చుకోవడానికి ఆమె తల్లిని ఎలా ఒప్పించాడు అనేది కూడా మనకు తెలుసుకుందాం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఆయన ఎన్నో ఏట సన్యసించారు? తన 8వ ఏట సన్యసించారు. మరి 8వ సంవత్సరం ఉన్న పిల్లలు అంటే ఆడుతూ పాడుతూ తల్లి చాటున తల్లి పెట్టేది తింటూ చక్కగా ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! కానీ ఆయన ఏం చేశారు? ఆ 8వ ఏటనే ఆయన సన్యాసం తీసుకున్నారు. ఎందుకు ఈ సన్యాసం వచ్చింది? వైరాగ్యం. ఈ ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం తెచ్చుకొని ఆ తర్వాత సన్యాసం తీసుకున్నారు.
అలాంటి వైరాగ్యం మనకి గూడా రావాలని చెప్తున్నారు. అతను ఇలా భిక్షాటన చేస్తున్నారు కదా! ఐదో సంవత్సరంలో. భిక్షాటన చేస్తూ, చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ పేద బ్రాహ్మరాలి ఇంటికి వెళ్ళటం, బ్రాహ్మణ ఇంటికి. అక్కడ ఉసిరికాయ తప్పితే ఏమీ దొరకలేదు అని చెప్పడం, మనకి కనకధార స్తోత్రం రావడం, ఇవన్నీ మనకి తెలిసినియి. ఆ తర్వాత ఆ చిన్న వయస్సులోనే ఆయన లక్ష్మీ అమ్మవారిని మెప్పించి బంగారు ఉసిరికాయల్ని కురిపించాడు. వర్షంగా కురిపించాడు. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఇంకా ఆయన శంకర్ల వారు కాశీకి పయనమవుదాం, ఇంకా సన్యాసం పుచ్చుకుందాము అని చెప్పి అనుకోగానే, తల్లి ఆవేదన చెంది, "నాయనా మీ తండ్రి గారు గూడా లేదు. ఎంతో మేము ఎంతో కష్టపడి శివుడిని మెప్పించి నిన్ను బిడ్డగా వరంగా తీసుకున్నాము. నువ్వు కూడా మాకు దూరమై వెళ్ళిపోతాను అంటే మేము తట్టుకోలేము" అనగానే తల్లిని ఎదిరించి వెళ్ళలేకపోయాడు. అలాగని ఈ సంసార జీవితంలో ఉండలేకపోయాడు. ఆ చిన్న వయస్సులోనే చూడండి అతనికి ఎంత ఆలోచన. వెంటనే అక్కడ ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఆదిశంకరాచార్యులు వారు. తనకు నదిలో నీళ్లు తేవడానికి వెళ్ళినట్టు, అలా వెళ్ళినప్పుడు ఆ నదిలో మొసలి ఈయన కాలు పట్టుకున్నట్టు, సన్యాసం పుచ్చుకుంటేనే వదులుతాను అంటుంది ఈ ముసలి. నన్ను వదిలిచ్చమ్మా, నన్ను రక్షించమ్మా, నేను సన్యాసం తీసుకోవడానికి నువ్వు ఒప్పుకో అమ్మా అని ఒక సందర్భాన్ని కల్పించారాయన. కల్పించి తన తల్లితో సన్యాసం తీసుకునేందుకు ఒప్పించుకున్నారు. "అమ్మా, ఇది నేను సన్యాసం తీసుకోపోతే ఈ ముసలి నన్ను తినేస్తుందంట. అసలు నేను లేకుండా పోతాను. దానికంటే సన్యసించడం ఉత్తమం కదా" అని ఒక సందర్భాన్ని సృష్టించి తల్లిని ఒప్పించుకొని, తల్లి అనుమతితో ఆ చిన్న వయసులోనే ఆయన సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకొని వెళ్ళారు. ఒక గురువుగారితో వెళ్ళారు. గంగా నదిలో వెళ్ళి అలా కాశీకి ప్రయాణమయ్యారు కదా! గంగా నదిలో స్నానం ముగించుకొని శిష్యులతో కలిసి విశ్వనాథ మందిరానికి వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందినవాడు ఎదురుపడతారు. అప్పుడు ఆచారాల ప్రకారం ఏంటి, శంకర్లు వారు ఆయన్నేమంటాడు, ఆ తక్కువ జాతి కులంకి చెందినవాడని, "తప్పుకో, దారి విడు" అంటాడు. అప్పుడు ఆ చండాలుడు ఒక మాట అంటాడు, "నీవు తప్పుకోమంటుంది ఈ దేహాన్నా నా ఆత్మనా" అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు వెంటనే శంకరాచార్యులు వారు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుణ్ణి పరమశివుడిగా గ్రహించి వెంటనే అతని కాళ్ళకి నమస్కరిస్తాడు. శంకరుడు చూడండి ఎంత గొప్ప భక్తుడైనా సరే వాళ్ళని పరీక్షిస్తుంటాడు ఇలాగా. ఇతను సన్యాసం తీసుకున్నాడు. సరే, ఇతను ముందుకు నడవాలి అంటే ఇతనికి అహంకారం ఉందా లేదా అని పరీక్ష పెట్టారు. అతన్ని తినిగేంటి, నేను గొప్ప వంశంలో పుట్టాను. ఒక చండాలుడు నాకు ఎదురొచ్చాడు కాబట్టి ఎదురొస్తే మామూలుగా ఏం చేస్తారు? గొప్ప మనసుంటే, వారి పని వాళ్ళది, మన పని మనది అనుకుంటాం. కానీ ఈయనేమన్నాడు, "జరుగు, నేను దైవ సందర్శనానికి వెళ్తున్నాను. నువ్వు అడ్డుపడ్డావు, జరుగు" అన్నాడు. అప్పుడు ఈయనకి అహంకారం ఉన్నట్టే కదా! అప్పుడు ఆ చండాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడే. వెంటనే ఈయన గుర్తించాడు. వచ్చింది పరమశివుడే అని చెప్పి వెంటనే అతనికి నిమ్న జాతివాడు అని కూడా అనుకోకుండా ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపంలో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి 2 ప్రశ్నలు వేశాడు కదా! ఏమని వేశాడు? "నువ్వు తప్పుకోమంటుంది ఈ దేహాన్నా నా ఆత్మనా" అని 2 ప్రశ్నలు వేశారు. ఈ 2 ప్రశ్నల్ని ఆయన మొదటి 2 శ్లోకాలు, అటు తర్వాత శంకర్ల నోట వెలువడిన 2 శ్లోకాలు, దీన్ని మనీషా పంచకంగా పేరు పొందాయన్నమాట. ఈ ఆది శంకరాచార్యులు వారు చేసిన ఈ 2 ప్రశ్నలకి, శివుడు వేసిన 2 ప్రశ్నలకి ఆయన గొప్ప శ్లోకాల్ని రచింపచేసుకున్నారనమాట. దాన్ని మనీషా పంచకం అంటారు. అది చాలా గొప్పగా ఉంటుందండి. అలా ఆ 2 ప్రశ్నల రూపంలో వచ్చిందండి మనీషా పంచకం. సరే. దీంట్లో ఏంటి, అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకంలో పరబ్రహ్మం ఒక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల వారు తమ నోట అందించారనమాట. సరే, ఇంకా అలా మనీషా పంచకం జరిగిపోయింది. శివుడు చండాలుని రూపంలో ఆయనకి ఆ వివేకాన్ని కలిగించారు.
ఇంకా ఏంటి, బ్రహ్మసూత్రాల కర్త ఎవరు? వ్యాసుల వారు. వారి అనుగ్రహంతో ఈయనేం చేశారు, వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రయాణమవుతారు ఈ శంకర్ల వారు. దేశాటన చేస్తూ చేస్తూ ఆ కాంచీపురంలో కామకోటి పీఠానికి చేరుకుంటారు. ఇంక తర్వాత శృంగేరి శారదా పీఠం, ఇలా ఎన్నో క్షేత్రాలను ఆయన స్థాపించారు. ఆయన కాలడి మొదలు కన్యాకుమారి వరకు ఎన్నిసార్లు కాలినడకన పర్యటన చేశారో, ఎన్ని వేల శ్లోకాలు రచన చేశారో అసలు చెప్పుకోలేము ఆయన గురించి ఇంత అంత అని. శ్రీశైలం మొదలైన ప్రదేశాల్లో ఎన్నో అద్భుతమైన స్తోత్రాలను ఆయన రచన చేశారు. అక్కడ పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేశారు. హటకేశ్వరం అడవులు అంటే శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి కదండి, హటకేశ్వరం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ హటకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ఏంటి, కీకారణ్యములు అంటే బాగా దట్టంగా ఉన్న అడవులు, ఎవ్వరు వెళ్ళలేరన్నమాట. ఇక్కడ ఎవరు నివసిస్తుంటారు, కాపాలికులు మాత్రమే నివసిస్తుంటారు. కాపాలికలు శ్మశానాల్లో ఉంటూ ఆటవిక జంతువులు అంటే అడవిలో ఉన్న జంతువుల్ని, మనుషుల్ని బలుల ద్వారా దేవతలకి ఇచ్చి వాళ్ళ యొక్క ప్రీతిని పొందాలని చూస్తూ ఉంటారనమాట. ఆదిశంకర్లు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరుని అడిగాడంట. ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడంట. అందుకు శంకర్ల వారు సంతోషంగా సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. ఆ కాపాలికుడు శంకర్ల తల నరకబోతూ ఉండగా విష్ణుమూర్తి నరసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుడిని సంహరించేశాడు. ఎంత గొప్ప విశేషమో చూడండి. శంకరుడు కోసం ఆయన ప్రాణాలు ఇవ్వడానికి నేను బలికి సిద్ధమే అని వెళ్ళిపోయాడు. ఇంకా ఆమె తల్లి ఆర్యాంబ కొద్దినాళ్లకు కాలం చేశారు. అలా కాలం చేసినప్పుడు ఏం చెయ్యాలి, సన్యాసి కర్మక్రియలు చేయకూడదండి. కానీ సన్యాసి అయినా సరే తాను ఆమె యొక్క ఉత్తర క్రియలు చేయకూడదని తన కంటి నుండి ఏం చేశాడు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఆమెను చేయడానికి సహాయం రాలేదు. అదొక స్టోరీ, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఆయన చేసిన పని చెప్పుకుందాం. తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితుకు నిప్పు రాజిల్ల చేశారు. తను అంతటి శక్తి కలిగిన వ్యక్తి అన్నమాట. అలా ఆమె యొక్క అంత్యక్రియలు చేసేసుకున్నాడు. ఆయన ఒక్కడే చేశారు తల్లి ఆర్యాంబ యొక్క అంత్యక్రియలు. తన యాత్రల చివర్లో శంకర్లు బద్రీ క్షేత్రానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకు అలకనందా నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశించారు శ్రీ మహావిష్ణువు. శంకరులు అక్కడ ఆ పరమాత్మలో ఐక్యమైపోయారు. ఆయన కాలంలో పుట్టారు. కేదార్నాథ్, బద్రీనాథ్ దగ్గర ఆయన తన శరీరాన్ని వదిలేశారు. కేవలం 32 సంవత్సరాలే జీవించారు. తన 8వ ఏటనే సన్యాసం పుచ్చుకున్నారు. 5వ ఏటన ఉపనయనం చేపించుకున్న తర్వాత ఇంట్లో తల్లి పెట్టే తిండికి కాకుండా బయట భిక్షాటనం చేసి మాత్రమే నేను సన్యాసిగా అవ్వాలనుకుంటున్నాను కదా అని భిక్షాటన చేసి ఆ భిక్షాటన ద్వారా వచ్చిన అన్నాన్నే భుజించేవాడు. ఇలాగా ఆయన తన ప్రస్థానాన్ని కాలడిలో ప్రారంభించి కేదార్నాథ్, బద్రీనాథ్ దగ్గర ఆయన తన ప్రస్థానాన్ని ముగించుకున్నారు. కేవలం 32 సంవత్సరాలే జీవించారు. ఈ 32 సంవత్సరాల్లో ఆయన మనకు ఎన్నో అద్భుతమైన శ్లోకాలను, ఎన్నో అద్భుతమైన విశేషాలను, అద్వైతం ద్వైతం గురించి వివరణను ఆయన చేసింది ఒకటా రెండా ఇన్నని చెప్పలేము. ఆ తర్కం తర్కం గురించి ఒకసారి శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఆ తర్కవాదాన్ని వినిపించి మెప్పించి ఎంతో మంది మెప్పులు పొంది ఎన్నో పీఠాలు స్థాపించి చక్కగా ఆయన చేసిన హిందూ మతానికి చేసిన కృషి అంతా ఇంత కాదు. ఇక శంకరులు అక్కడ బద్రీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. ఆ తర్వాత పరమాత్మలో ఐక్యమైపోయారు. ఆ శంకర్ల కృప వల్లనే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠాలు, చార్ధాము మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయంటే ఆ మహాత్ముడి పుణ్యమే. వాటి వల్ల మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవన శైలి, సమాజం ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు ఆయన ద్వారానే అందినయి.
ఆయన ఆయన చేసిన రచనలు ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన స్తోత్రాల్లో ముఖ్యమైనవి ఇప్పుడే చెప్పుకున్నాం కదా! మనీషా పంచకం. ఆ శివుడు అనుగ్రహం చండాలుడి రూపంలో వచ్చి ఆయన ఈయనతో చెప్పించిన గొప్ప పంచకం. పంచకం అంటే 5 మాత్రమే ఉంటాయి. 5 స్తోత్రాలు మాత్రమే. 5 శ్లోకాల రూపంలో మనీషా పంచకం, సాధన పంచకం, అన్నిటికంటే ముఖ్యమైనది భజగోవిందం. ఈ భజగోవిందం గురించి తెలియని వాళ్ళు లేరు. ఎంత గొప్పగా చెప్పారో. భజగోవిందం, గోవిందాష్టకం, పాండురంగాష్టకం, శివ సువర్ణమాల స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం. అబ్బా! అద్భుతమైన స్తోత్రాల్లో అద్భుతానికి అద్భుతం అర్ధనారీశ్వర స్తోత్రం. కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, నిర్వాణ షట్కం. తప్పకుండా ఈ నిర్వాణ షట్కం మన యొక్క జీవన విధానం గురించి ఒక మార్పు తెచ్చేస్తుంది. మనం చెప్పుకుందాం నిర్వాణ షట్కం. ఇంకా అన్నపూర్ణాష్టకం, అచ్యుతాష్టకం, మహిషాసుర మర్దిని స్తోత్రం, త్రిపుర సుందరి స్తోత్రం, భుజంగాష్టకాలు, భవానీ అష్టకం, దేవి నవరత్నమాలికా స్తోత్రం, విశ్వనాథాష్టకం, ఉమామహేశ్వర స్తోత్రం. ఇంకా ఈ ఒకటా రెండా సౌందర్య లహరి, మనం ఇప్పుడు చెప్పుకునే శివానంద లహరి, వివేక చూడామణి. ఒక్కటి కాదు, రెండు కాదు. ఆయన చేసిన రచనలు అన్నీ ఇన్ని కాదు. ఆయన ఏంటి ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు, వీటన్నిటినీ ఒక 3 రకాలుగా విభజించి అందించారు ఆయన. మొత్తాన్ని ఆదిశంకరాచార్యుల వారి యొక్క రచనలు 3 రకాలుగా విభజించవచ్చు. ఆధ్యాత్మికంగా ఒక అడుగు ఆయన ముందు వేసి వీటి గురించి ఉపనిషత్తుల గురించి, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు ఒక ఒక కొలిక్కి తెచ్చారు. రెండవదేంటి, వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. అంటే వీటి సారాన్ని మొత్తాన్ని మళ్ళీ అవి ఎక్కడ మరుగున పడిపోతాయోనని వాటిని రాసి పెట్టాడు చక్కగా. మూడవది ఏం చేశాడు, దేవతా స్తోత్రాలు చేశారు. దేవతల మీద చక్కటి స్తోత్రాలు చేశారు. అన్నిటికంటే విష్ణు షట్పది. షట్పది ఎంత గొప్ప స్తోత్రమో విష్ణు షట్పది మాత్రం. అది చాలా బాగుంటుంది. దాన్ని చేశారు. దానిలో విష్ణువు యొక్క వర్ణన ఉంటుంది. ఇంకా వర్ణనాతీతం. ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే ఆయన చేసినవి సాధనా పంచకమని, ఇంకా శివ సువర్ణ మాలాస్తుతి అని కూడా చేశారు. అది కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా ఇలా ఇలా ఆయన రచనలు చెప్పుకుంటూ పోతే మనకు ఆ 700 రచనల గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఇంతటి గొప్ప రచనలు చేసిన వారి గురించి తెలుసుకోగలిగిన ఏకైక శ్లోకం ఈ 80వ శ్లోకం. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పాడు, నాలాంటి ఒక కఠినమైన వాడు పుడతాడు కలియుగంలో అని మీరు ముందుగా తెలిసి నా కోసం ఇలాంటి మీద నడవటం మీరు అలవాటు చేసుకున్నారు స్వామి అన్నారు. కానీ ఆయన గురించి ఆయన చెప్పుకోవాలనుకోలేదు. కానీ ఇక్కడ ఆయన గురించి ప్రస్తావన మనం తెచ్చుకొని మనం ఆయన్ని గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఈ శ్లోకంలో నీలాంటి పర్యటన చేయాలంటే ముందు మాకు వైరాగ్య భావన రావాలి. నీ అంత వైరాగ్యంలో మేము ఉండలేము. అందుబాటులో కావాల్సినన్ని సుఖాలు ఉంటే, అష్టైశ్వర్యాలు ఉంటే మనం ఎవరైనా అలా వైరాగ్యం తెచ్చుకొని శివుళ్లాగా ఉండగలమా? లేదు కదా. అది ఒక్క ఆదిశంకరాచార్యుల వారికే తగింది. ఆ తర్వాత శివుడు తర్వాత ఆయన కూడా ఎన్ని ఎన్ని రకాలైన సంతోషాలున్నా కానీ ఆయన వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. వైరాగ్యంలో వెళ్ళి ఆయన చిన్న వయసులోని సన్యసించి ఇవన్నీ చేశాడు. ఈ శ్లోకం వైరాగ్యం గురించి, ముఖ్యంగా మనకు ఆదిశంకరాచార్యుల గురించి తెలియజేసే గొప్ప శ్లోకం ఇది. ఓం నమ శివాయ.